యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా పాప కన్నడ మీడియము. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం భయపడ్డాను తను ఇక్కడికి అక్కడికి ఎలా అవుతుందని. బట్ కానీ ఎవరైతే మేడమ్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తోటి పాప కొంచెం త్వరగా గిట్ అయిపోయింది. అలాగే దానికోటి జిఎంఆర్ స్కూల్లో నచ్చింది ఏంటంటే ప్రతి ఈవెంట్ని చాలా గ్రాండ్గా చాలా మన సంస్కృతి తగ్గట్టుగా కండక్ట్ చేస్తారు. అది మాత్రం చాలా నాకు బాగా నచ్చింది. ఈవెన్ బెంగళూరులో కూడా నేను చూశాను కానీ అంతగా లేదు. బట్ ఇక్కడ మాత్రం నాకు మన తెలుగు సంస్కృతి ప్రకారము ప్రతి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జిఎంఆర్ మేనేజ్మెంట్ అప్రిషియేట్ సార్. ఇంకోటి ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. రీసెంట్గా వీళ్ళు ఎక్స్కర్షన్ తీసుకెళ్లారు స్టూడెంట్ జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం. ఇలాంటివి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేస్తారు. ఇలాంటివి అంటే స్టూడెంట్స్కి రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. అది కూడా నాకు నచ్చిన పాయింట్. ఇంకోటి మా పిల్లలు కూడా ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, లేకపోతే స్టడీ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో ఈ 1.5 ఇయర్లో చాలా మెరుగు ఉంది వాళ్ళలో. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడ స్టూడెంట్స్కి 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కి లేదా 7th to 10th లేదా 8th to 10th కూడా తీసుకెళ్తున్నాము. దాదాపుగా ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఒక 4 times తీసుకెళ్ళి ఉంటాను. అదే హాయిలాట్ ఒక 5 times తీసుకెళ్ళి ఉంటాను. అహైపులం యాగన్ టీవీ 2 times తీసుకెళ్ళి ఉంటాను మన స్టూడెంట్స్ అందరినీ. బొర్రా కేవ్స్ నెక్స్ట్ సార్ ఎప్పుడు హైయర్ సెక్షన్ తీసుకెళ్తున్నారు, లోయర్ సెక్షన్ తీసుకెళ్లారా అని చాలా మంది పేరెంట్స్ అడిగారు. సార్ కూడా ఇప్పుడు కొద్దిగా ఇంటి ఇచ్చాడు. నెక్స్ట్ మార్కాపురం లెవెల్ మనకి ఇప్పుడు కాశీనాథ్ కౌన్స్ ఇక్కడ ఉంది. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసుంటది, ఓకేనా. నెక్స్ట్ ఒక 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వన్ డే కేటాయిస్తాను. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంతా పార్క్ ఉంటుంది, రైడ్స్ ఉంటాయి, అదే స్విమ్మింగ్ ఉంటుంది. మిమ్మల్ని నేను డేట్ ఒకటి చెప్తాను. మీరు ఆ రోజు మనకు మధ్యాహ్నం క్యారేజ్ ఇక్కడ తినండి, అక్కడే తినిపిస్తాను. అంతా బస్సులలో అక్కడ తీసుకెళ్ళేసి ఆ రోజు మొత్తము 10కి బయలుదేరి దగ్గర నుంచి ఈవినింగ్ 4:30 వరకు నేను అక్కడ పిల్లలు ఎంజాయ్ చేపిస్తాను. అది కూడా థ్యాంక్స్ చిన్న పిల్లలు పెడతాను 1 to 5th క్లాస్ కంపల్సరిగా, ఓకేనా. అది మరి మీకు నోటిఫై చేస్తాను, మెసేజ్ వస్తుంది. ఆ రోజు మీరు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చి, ఓకేనా. అది కూడా చిన్న కిడ్స్కి చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.